బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, మోదీలు తరచూ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, అలాగే కేజ్రీవాల్ని కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సార్. కానీ కేజ్రీవాల్ నిన్న జరిగిన జన్ కీ అదాలత్ కార్యక్రమంలో బీజేపీకి బ్యాక్ బోన్ అయిన ఆర్ఎస్ఎస్ని క్వశ్చన్ చేశారు. ఇంకో కమెంట్ కూడా చేశారు. తన తల్లి అంటే ఆర్ఎస్ఎస్ కంటే కుమారుడు మోడీ గొప్పవాడయ్యాడా, మోదీ వైఖరి అదే చూపిస్తోంది, ప్రతిబింబిస్తోంది అంటూ ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఒక రూల్ ఉంది, 75 ఇయర్స్ దాటితే వాళ్ళు ఏ పదవుల్లోనూ ఉండకూడదు, మరి మోదీకి ఇది ఎందుకు వర్తించదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ని ఆయన క్వశ్చన్ చేశారు సార్. ఏంటి కేజ్రీవాల్ అంటే అదే యడియూరప్ప కూడా 75 ఇయర్స్ అయినాక కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు కదా. అదేమి ఎగ్జామ్షన్లకు అతీతం, రాజ్యాంగాన్నే సవరిస్తారంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకోలేరా? అదేమన్నా ఆధ్యాత్మిక గ్రంథాల సవరణకు అతీతమైనవి. ఆ పార్టీ తనకు తానుగా పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్ అంతే తప్ప ఎవరో మ్యాండేట్ చేసిన ప్రిన్సిపల్ కాదు కదా. కాన్స్టిట్యూషన్నే 100 సార్లు పైగా మనం సవరించుకున్నాం, అనేక మినహాయింపులు ఇచ్చుకున్నాం, అనేక ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం కదా కాన్స్టిట్యూషన్లో కూడా. అందువల్ల భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీ సొంత రాజ్యాంగం, అది వేరే పార్టీల సంబంధం అంశమే కాదు కదా. బీజేపీ ఏ రకమైన నియమావళి పెట్టుకోవాలన్నది కేజ్రీవాల్ డిసైడ్ చేయలేడు కదా. బీజేపీ డిసైడ్ చేసుకోవాలి. బీజేపీ డిసైడ్ చేయడాన్ని రైటా రాంగా ప్రజలు నిర్ణయించాలి. మధ్యలో కేజ్రీవాల్ ఎవరు బీజేపీలో ఏ వయసులో రిటైర్ కావాలి అని? సో అమెరికాలో 78 ఏళ్ళ వయసులో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేయడం లేదా? 81 ఏళ్ళ వయసులో బైడెన్ పోటీ చేస్తాను అనలేదా? అందువల్ల ఆ లాజిక్ కరెక్ట్ కాదు. ఆ లాజిక్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యాక్టివ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ, ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. 40 ఏళ్ళకు కూడా అనారోగ్యంతో మెదడు సరిగా పనిచేయక ఉండేవాడు ఉండొచ్చు. 75 ఏళ్ళలో కూడా మోడీ చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. ఏమాత్రం కూడా ఆయన ఏజ్, ఆయన యాక్టివిటీకి అడ్డంకిగా ఉన్నట్టు ఎక్కడా మనకు సూచన లేదు. ఎక్కడ మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నాడు, దేశంలో అత్యధికంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంతటి స్థాయిలో ప్రచారాలు, ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల సభలో పాల్గొనలేదు. సో అంత యాక్టివ్గా ఉన్న నాయకుడికి ఏజ్ ఒక లెక్కన. సో అందువల్ల మోడీని ఏజ్ పైనో, మోడీని కుటుంబ అంశం పైనో విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమీ ప్రతిపక్షాలకు దక్కదు. ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే ఆయన ఏమైనా బైడెన్ లాగా, ఇప్పుడు బైడెన్ అంటే మర్చిపోతున్నాడు, తాపకోసారి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. నిన్న కూడా మోడీని ఇంట్రడ్యూస్ చేయాల్సిన సమయంలో హూ ఈజ్ నెక్స్ట్, ఎవరు మాట్లాడతారు నెక్స్ట్ అని క్వాడ్ సమ్మిట్లో కూడా అన్నాడు. తత్తరపడుతున్నాడు. అది ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది బైడెన్. కానీ మోడీ ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అయ్యాడా? ఏజింగ్ యొక్క క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఎవరికైనా తప్పదు. సో ఏజింగ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా ఏజింగ్ వల్ల ఆయన ఇన్కెపాసిటేట్ అవుతే ఆయన ఏజ్ గురించి ప్రశ్నించాలి మనం. లేకపోతే ఏజ్ గురించి ఎందుకు ప్రశ్నించాలి? ఆయన విధానాల గురించి ప్రశ్నించాలి. కానీ ప్రత్యర్థులు చాలా సందర్భాలు ఏజ్ వదిలేసి ఆయన కుటుంబం గురించి ప్రశ్నించడం, ఆయన వయసు గురించి విధానాలు వదిలేసి, అది అబ్సల్యూట్లీ అన్కాల్డ్ ఫర్. అందువల్ల రాజకీయాల్లో నువ్వు కావాలంటే మోడీ విధానాన్ని ప్రశ్నించు, మోడీ వయస్సును ప్రశ్నించడం వల్ల ఉపయోగం ఏం లేదు. అయినా ఒకవేళ బీజేపీ కనుక రూల్ పెట్టుకొని నరేంద్ర మోడీ కాకపోతే ఎవరవుతారు? అమిత్ షాను అవుతాడు, యోగి ఆదిత్యనాథ్ అవుతాడు. మీరు చూస్తున్న రాజకీయాలు ఏం జరుగుతుంది? వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు వాజ్పేయి బెటరు అన్నాం, అద్వానీ మోడీ అనే పోటీ వచ్చాక అద్వానీ బెటర్ అన్నారు ప్రత్యర్థులు. మోడీ అమిత్ షా వచ్చినాక మళ్ళీ మోడీ బెటర్ అంటారు. చూడండి మీరు, అమిత్ షా అధ్యక్షుడైతే, దేశ ప్రధాని అయితే మోడీ బాగుండే అంటారు. మళ్ళీ రేపు అమిత్ షా యోగి ఆదిత్యనాథ్లో అయ్యారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ అయ్యారనుకోండి, యోగి ఆదిత్యనాథ్ కన్నా అమిత్ షానే బెటరు అంటారు. సో అది చూడలేదా మనం ఈ రాజకీయ ప్రస్థానం. అందువల్ల బీజేపీ ఏ రూల్ పెట్టుకుంటుందన్నది బీజేపీ ఇష్టం, ఏ నాయకుడిని ఎన్నుకుంటుందన్నది బీజేపీ ఇష్టం. ఆ నాయకుడు ఏ విధానాలు అనుసరిస్తాడు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఆ విధానాలు సరైనవా కాదా అనేది ఎవరైనా విశ్లేషించవచ్చు. ఇక ప్రశ్నలు కేవలము మోడీ అమిత్ షాలు ప్రతిపక్షాలనే కాదు, ప్రతిపక్షాలకు కూడా బీజేపీని టార్గెట్ చేస్తుంది. ఇదే మొదటిసారి కాదు కదా. రోజు రాహుల్ గాంధీ మోడీనే టార్గెట్ చేస్తున్నాడు కదా. అదేదో వన్ సైడే బ్యాటింగ్ ఉంది, మోడీ అమిత్ షాలే ప్రత్యర్థుల్ని అటాక్ చేస్తున్నారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ప్రత్యర్థులు కూడా రోజు మోడీని అటాక్ చేస్తున్నారు. అందులో ఒక వన్ సైడ్ బ్యాటింగ్ ఏం లేదు, 2 సైడ్ల బ్యాటింగ్ ఉంది. సో రాజకీయాల్లో 2 సైడ్లు ఉంటుంది. ఇక ఆర్ఎస్ఎస్ను అడగడం ఎందుకు? ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఉండే సంబంధాలు
ప్రత్యేకత చాలామందికి తెలియదు. నిజమే ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక స్ఫూర్తితోనే బీజేపీలో నాయకులు మోడీ కానీ అమిత్ షా కానీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ సంబంధాలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆర్ఎస్ఎస్కు ఉండే అనేక విభాగాలు, విద్యార్థుల్లో ఇప్పుడు ఏబీవీపీ, అలాగే మీకు కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్, అలాగే మీకు వనవాసి కళ్యాణ పరిషత్ అని, విశ్వ హిందూ పరిషత్, ఇలా అనేక రకాల విద్యాభారతి, ఆర్ఎస్ఎస్కు అనేక విభాగాలు ఉంటాయి. ఈ విభాగాలలో ఒక విభాగం రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ. కానీ ఆర్ఎస్ఎస్ డే టు డే పాలిటిక్స్ను బీజేపీ రోజువారీ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలనేది నిర్ణయించుకుంటుందని చాలామంది అంటారు. కానీ ఆర్ఎస్ఎస్ న్యాయాల్లో పనిచేసేవాడిని అడగండి, అలా ఉండదు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది తన విధానపరమైన అంశాలు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ మోడీకి గ్యాప్ ఉన్నమాట నిజం. అది మోహన్ భగవత్ మాటల్లో అనేకసార్లు కనబడుతుంది. సో ఎవరు దేవుని తామే సర్వస్వము, తామే సర్వశక్తివంతులు అనుకోకూడదు. ఇలా అనేకసార్లు ప్రతిపక్షాలని శత్రువులుగా చూడకూడదు, ప్రత్యర్థులుగా చూడాలి. ఇలా ఇటీవల కాలంలో మీరు మోహన్ భగవత్ ఇచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైనా చూడండి, అందరికీ అర్థమవుతుంది క్లియర్గా మోడీకి ఉద్దేశించి చేసినవని. మరి మోడీకి ఉద్దేశించి మోహన్ భగవత్ పబ్లిక్గా ఎందుకు చేయాలి? ఆర్ఎస్ఎస్కు అంతర్గత మీటింగ్స్ ఉంటాయి కదా. నిన్నక మన కేరళలో జరిగినటువంటి సమన్వయ బైఠక్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ తరఫున జేపీ నడ్డా పాల్గొన్నాడు. ఆర్ఎస్ఎస్ కమ్యూనికేట్ చేయవచ్చు కదా ఇంటర్నల్గా. అంటే ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ కావడం వల్లనే ఆర్ఎస్ఎస్ అధినేత పబ్లిక్గా చెప్పాల్సి వస్తుంది. సో అది క్లియర్గా అర్థమైంది. లేదా పబ్లిక్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్ఎస్ఎస్ అంతర్గత వ్యవహారంగానే ఉండేవారు కదా. సో పబ్లిక్గా చెప్తున్నారంటే ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయినాయని క్లియర్గా అర్థమవుతుంది. అంటే మోడీ పట్ల ఆర్ఎస్ఎస్లో ఆ గ్యాప్ ఉన్నమాట నిజం. కానీ ఆ గ్యాప్ ఉన్నది కదా అని ఆర్ఎస్ఎస్ ఏదో మోడీ పట్ల వ్యతిరేకంగా ఉంది, మోడీ కాక ఇంకెవరినో దేశ ప్రధాని చేయాలనుకుంటుందంటే అది పూర్తిగా పొరపాటు. ఆర్ఎస్ఎస్ కావాల్సింది ఏంటి? తన ఎజెండాను అమలు చేసేటువంటి ప్రధానమంత్రి కావాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంత సమర్థవంతంగా అమలు చేసిన నాయకుడు ఇంకోరు లేరు. అందువల్ల ఇక ఆర్ఎస్ఎస్కి అభ్యంతరం ఏముంటుంది? వ్యక్తిగతంగా మోడీ ప్రవర్తన పట్ల, మోడీ వ్యవహార సరళి పట్ల, మోడీ అనుసరించేటువంటి పద్ధతుల వల్ల కొంత అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చేమో. కానీ అవి మోర్ సింబాలిక్ దెన్ సబ్స్టాన్షియల్. మోర్ సింబాలిక్ ఎందుకు అంటున్నా అంటే అది విధానపరమైన అంశాలు కాదు కదా. విధానపరంగా మోడీ అనుసరించిన ఈ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండాకు విరుద్ధము అని ఒక ఉదాహరణ చెప్పండి. ఇవన్నీ కూడా యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్కు సంబంధించినవి. సో యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ బిహేవియరు, లీడర్షిప్ ఉండాల్సిన స్వభావము, వీటికి సంబంధించిందే తప్ప దే ఆర్ నాట్ సబ్స్టాన్షియల్. ఇప్పుడు ఏదో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి భిన్నంగా ఆయన ఏమన్నా మోడీ లెఫ్టిస్ట్ ఎజెండాతో పోతున్నాడా? లెఫ్ట్ లిబరల్ ఎజెండాతో పోతుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ ప్రతిపక్షాలు అనుకుంటున్నట్లుగా ఏదో మోడీని రిప్రమాండ్ చేసి అభిశంసించి మోడీ పైన చర్యలు తీసుకుంటే ఇలా ఉంటుందనుకుంటే పొరపాటు. అది బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మధ్యలుండేటువంటి సంబంధాల స్వభావాన్ని, ఆ స్వభావ తీరును లోతుగా అర్థం చేసుకోలేని యొక్క పొలిటికల్ డిస్టార్షన్ అది. అందువల్ల అది పొలిటికల్ మయోపియా. అందువల్ల ఆర్ఎస్ఎస్ మోడీ వేరు కాదు. కొన్ని అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు, బట్ అల్టిమేట్గా తమ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ మోడీని ఎందుకు అవిశ్వసిస్తుంది? ఎందుకు కేజ్రీవాల్ కోరినట్లు మోడీని ఎందుకు విమర్శిస్తుంది? సో ఇదంతా ప్రయోజనం లేని పని. దానికన్నా మోడీ ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నలు లేవనెత్తచ్చు. ఆ విధానాలపైన కూడా ఇవాళ కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. పూర్తిగా లేవనెత్తలే అని అనడం లేదు. ఇలా పార్టీలను చీల్చి ఇలా రాజకీయాల ఫిరాయింపులను ప్రోత్సహించడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. మీకు ఎన్నికల తర్వాత ఆర్గనైజర్ పత్రికలు రతన్ శారదా ఆర్ఎస్ఎస్ మేధావి, ఆథర్ కూడా చాలా మంచి మేధావి, చాలా ఈజ్ అ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. నేను రిపబ్లిక్ టీవీ చర్చలో వీళ్ళతో కలిసి పాల్గొన్నాను. రతన్ శారదా, ప్రఫుల్ కేత్కర్ అని ఆర్గనైజర్ పత్రిక సంపాదకులు. ప్రఫుల్ కేత్కర్ నేను ఒకే హోటల్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళం 2 రోజులు. సో అందువల్ల రతన్ శారదాతో 2 days గడిపాను. ఫెయిర్లీ నాలెడ్జబుల్ ఆథర్ అండ్ ఆర్ఎస్ఎస్ మేధావి.
సో ఆయన ఆర్గనైజర్ పత్రికలో రాసిన వ్యాసంలో క్లియర్గా ఎన్సీపీని చీల్చడం తప్పు, అజిత్ పవార్ని ఎన్డీఏలో చేర్చుకోవడం తప్పని కూడా చెప్పాడు. సో అది తప్పని చెప్పాడు కనుక అజిత్ పవార్ను ఇప్పుడు చేర్చుకోరా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పని చెప్పినా బీజేపీ ఎన్సీపీని చేర్చుకుంటుంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ వ్యవహార సరళి ఎలా ఉంటుందంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ లైక్ ఒక పెద్ద మనిషిలాగా చెప్తారు, పెద్దన్నలాగా ఇలా చేయకూడదు నాన్న, ఇది బిహేవియర్ మంచిది కాదని. బట్ బీజేపీకి కూడా తన అటానమీ తనకు ఉంటుంది. ఇది వెరీ కాంప్లెక్స్ రిలేషన్షిప్, దాని స్ట్రక్చర్స్ అర్థం కాక మాట్లాడతాం. అందువల్ల ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది బీజేపీకి ఎవరితో మిత్రపక్షం ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎన్సీపీ ఉండాలా, టీడీపీ ఉండాలా, పలానా పార్టీ ఉండాలా అని ఆర్ఎస్ఎస్ ఒక బ్రాడ్ కాంటూర్స్ గీస్తుంది. ఆ బ్రాడ్ కాంటూర్స్ నుంచి బీజేపీ అటు ఇటు కదిలితే కదలద్దయ్యా, ఇంకా ఈ బ్రాడ్ కాంటూర్స్ తప్పినామో అని చెప్తారు అంతే. కానీ దాని కొరకు వెంటనే బీజేపీ మీద చర్యలు తీసుకోవడం అంటూ ఉండదు. ఆర్ఎస్ఎస్ అలా ప్రవర్తించదు. నాకు తెలిసినంతవరకు ఒక రాజకీయ జర్నలిస్ట్గా ఆర్ఎస్ఎస్ సంబంధాలని రాజకీయాలు పరిశీలించిన వ్యక్తిగా, అందువల్ల ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్. ప్రతిపక్షాలు కోరినట్లుగా ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ చేయదు. ఆర్ఎస్ఎస్ తాను కోరుకున్నట్లుగా ఫంక్షన్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్కు ఉండేటువంటి ఆ అడాప్టబిలిటీ వల్లనే ఆర్ఎస్ఎస్ పెరుగుతోంది. మీరు అనేక సంక్లిష్టమైన అంశాలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా రిజిడ్ అని అనుకుంటాను. నిజం కూడా రిజిడిటీ ఆఫ్ ఐడియాలజీలోతో పాటు అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అప్రోచ్లో కూడా ఉంది ఆర్ఎస్ఎస్. మీకు దానికి ఉదాహరణే, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు మీడియాతో ఎవరు మాట్లాడేవారే కాదు. దే నెవర్ యూస్ టు ఎంటర్టైన్ మీడియా. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే ఎందుకు మనం మీడియాతో మాట్లాడకూడదు, మీకు ఆర్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్, ఆర్ఎస్ఎస్ ఫేస్బుక్, ఇలా హడావుడు ఉంటుంది. ఉండదు చూడండి మీరు. ఆర్ఎస్ఎస్ తన పందాన్ని చేసుకుంటూ పోతుందంటే. కానీ ఇటీవల కాలంలో కొంత మీడియాతో రిలేషన్స్ రామ్ మాధవ్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు సునీల్ అంబేద్కర్ ఇప్పుడు మీడియా స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ మీటింగ్ అయినాక మీడియాకు తమ నిర్ణయాలు చెప్తున్నారు. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజికల్ ఫోర్స్గా భారత రాజకీయాలు ఎమర్జ్ అయ్యాక అది కూడా తమ సైద్ధాంతిక భావజాలంలో పనిచేసే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలించాక ప్రతి అంశం పైన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది అని భారత ప్రజలు, భారత రాజకీయ వ్యవస్థ ఎదురు చూస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ అందుకు అనుగుణంగా అడాప్ట్ అయి చెప్పడం మొదలుపెట్టారు. ఇటీవల కాస్ట్ సెన్సెస్ పై కూడా చాలా కాలం ఆర్ఎస్ఎస్ దీనికి ఆమోదం తెలపలేదు. ఇటీవల కాస్ట్ సెన్సెస్ కూడా తమ ఆమోదం తెలిపారు. సో హిందుత్వ అనేది అప్పర్ కాస్ట్ డామినేషన్లో ఉంటుందన్న విమర్శలు ఉండగా ఇవాళ ఇంక్లూజివ్ హిందుత్వ అని బీజేపీ ఆర్ఎస్ఎస్ తెచ్చారు. ఇలా ఆర్ఎస్ఎస్ పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ అవుతూ తన ఆర్గనైజేషన్ యొక్క కోర్ ఎజెండాను అమలు చేసుకుంటుంది. కోర్ ఎజెండాలో ఎక్కడా కాంప్రమైజ్ ఉండదు. కానీ ఆ కోర్ ఎజెండాను అమలు చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ తన విభాగాలతో వ్యవహరించే తీరులో కానీ, సమాజంతో వ్యవహరించే తీరులో కానీ చాలా ఫ్లెక్సిబిలిటీని, అడాప్టబిలిటీని చూపుతుంది. అందుకు ఉదాహరణే మోడీ ఆర్ఎస్ఎస్ సంబంధాలు. సో అందువల్ల ఏదో మోడీతో రిజిడ్గా ఉండి నీ సంగతి లేవు, నువ్వు పక్క జరుగు, నేను నా వాళ్ళని పెట్టుకుంటా అంటే ఎవరు నా వాళ్ళు? అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు చాలా సన్నిహితం. మోడీ సన్నిహితం కదా? మోడీ అయినా ఆర్ఎస్ఎస్ఏ, నితిన్ గడ్కరీ అయినా ఆర్ఎస్ఎస్ఏ, అమిత్ షా అయినా ఆర్ఎస్ఎస్ఏ, రాజ్నాథ్ సింగ్ అయినా ఆర్ఎస్ఎస్ఏ. ఆర్ఎస్ఎస్కి అభ్యంతరం ఉంటుంది ఎవరు కూర్చుంటుంది ఆడ సీట్లో. ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ కూర్చోవాలి, నరేంద్ర మోడీ లేచిపోవాలని ఎందుకుంటుంది ఆర్ఎస్ఎస్కు? ఇది మన అమాయకత్వం తప్ప. నరేంద్ర మోడీ ప్రవర్తన, సలరీ అండ్ యాటిట్యూడ్స్ కొంత ఆర్ఎస్ఎస్కి అభ్యంతరంగా ఉండవచ్చు కూడా. అది బహిరంగంగానే మోహన్ భగవత్ ప్రకటనలో మనకు కనబడుతుంది. ఇంటర్నల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో చెప్పి ఈయన మారతలేడు కనుక బహిరంగంగా చెప్పి పబ్లిక్ నుంచి ప్రెషర్ రావాలని ఆర్ఎస్ఎస్ ఏమైనా వ్యూహాత్మకంగా బయటకు అంటుందేమో. కానీ ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ చాలా సన్నిహితం కనుక మోడీని తీసే నితిన్ గడ్కరీని పెట్టాలని చూడదు ఆర్ఎస్ఎస్. ఎందుకు చూడదు అంటే ఆర్ఎస్ఎస్కు నితిన్ గడ్కరీ, మోడీ అనేది ఇమ్మెటీరియల్. ఆర్ఎస్ఎస్కు తన ఎజెండా అమలు అవుతుందా లేదా అనేదే మెటీరియల్. అందువల్ల బీజేపీ ఎవాల్వ్ చేసుకుంటుంది లీడర్షిప్. అందువల్ల కేజ్రీవాల్ ఊహించినట్లుగా మోడీని మొట్టికాయలు వేసడానికి ఆర్ఎస్ఎస్ ఏదో వ్యవహరిస్తుంది అనుకుంటే పొరపాటు. అది మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలని, ఆర్ఎస్ఎస్ ఎలా వ్యవహరిస్తుందనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. చాలామందికి అర్థం కాని సంస్థలు ఆర్ఎస్ఎస్ ఒకటి. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్ ఐడియాలజికల్ మూరింగ్స్ ఉన్నదో అంతే ఫంక్షనల్, ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చూపిన సందర్భాలు ఉన్నాయి.
అందువల్ల ఏదో ఆర్ఎస్ఎస్ అన్ని, లేకపోతే నితిన్ గడ్కరీ ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు. అలాగే ఆర్ఎస్ఎస్ నిజంగానే తనకు బాగా విధేయంగా ఉన్నవాడు ఆడు ఉండాలి కాస్తంత కూడా అంటే అలా ఉండదు ఆర్ఎస్ఎస్ ఫంక్షనింగ్. అందువల్ల ఏదో మోడీ పైన ఆర్ఎస్ఎస్ కంప్లైంట్ చేస్తే బిడ్డ పైన తల్లి కంప్లైంట్ చేసిన అనటానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు.